కొత్త కొత్త విషయాలు చాలా గొప్పగా మాట్లాడండి. మీకు గుర్తుందిగా ఆ మధ్యన ఉత్తరాది వారి అహంకారం ఏమిటి, ఉత్తరాది వారి మన దక్షిణాది మీద పత్రం ఏంటి అని జింజుకున్నాడు, స్లోగన్లు ఇచ్చాడు. మనం మారిపోయాడండి. ఇప్పుడు ఉత్తరాది వారి అహంకారం పోయి ఉత్తరాది వారికి దక్షిణాదిని కాపాడటం కోసం ఆయన ఒక సైనికుడిగా తయారయ్యాడు. మొత్తం వెళ్ళాడు. షణ్ముఖ యోగం అంట, అదేంటో నాకు అర్థం కాల. ఒక వ్యూహం నుంచి ఒక వ్యూహం, ఆ వ్యూహం నుంచి ఈ వ్యూహంగా మారుతాడు. ముందేమో ఎర్ర కండువా వేసుకుంటాడు, ఆ తర్వాత మళ్ళీ ఏదేదో కండవాలు వేసుకుని మళ్ళా వచ్చి కాషాయ రంగు వేసేసుకుంటాడు. ఎందుకు మారావు, అసలు ఏమిటి ప్రజలకు చెప్పాలి కదా. ఎలా మార్పు చెందుతూ వచ్చావు సిద్ధాంతం చెప్పాలి కదా. నాకు అర్థం కాలేదు. ఎక్కడో చోట సెటిల్ అవ్వాలి కదా, ఎక్కడ సెటిల్ కావట్లా. ఎక్కడ సెటిల్ అవుతాడో అర్థం కావట్లా. గాల్లో కొట్టుకుపోతా ఉన్న ఎడ్డుబడితట్టు. ముందు తుపాయి కొట్టడం ద్వారా రాజ్యాంగం రావాలి, విప్లవకారుణ్ణి. మీకు గుర్తుందో లేదో చిరంజీవి గారు చెప్పాడు ఒక సందర్భంలో, అసలు మా ఊడు అడవులకి వెళ్ళిపోతాడని భయపడ్డామండి, అంత విప్లవకారుడిగా బయలుదేరాడు, ఏదో చివరికి సినిమాల్లోకి వచ్చి అయ్యాడు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడారు. నాకు అర్థం కానటువంటి అంశం ఏంటంటే, నాకే కాదు ఎవరికీ అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ అనేకమైన హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వం. ముగ్గురు కలిసి అధికారంలోకి వచ్చారు, మమ్మల్ని ఓడించారు, గద్దె దించుతా ఉన్నారు, దించారు, అయిపోయింది. మీరు మీ సంగతి ఏంటి? గద్దెకి మీరేం పగలదిస్తున్నారని అడుగుతా ఉన్నా, మీరేం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. ఇవాళ జయకేతనం అని చెప్పి మీటింగ్ పెట్టి అందరినీ పిలిచి మీరు మాట్లాడింది ఏంటి, మీరు చెప్పింది ఏంటి, ఏమి అర్థం కానటువంటి ఒక అగమ్యం గోచరంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తున్నాడు. ఆయనకి అసలు ఒక సిద్ధాంతమే లేదు. షణ్ముఖ వ్యూహం అని చెప్పేసి ఒక వ్యూహం నుంచి మరొక వ్యూహం, ఆ రకంగా ఊసర వెలిలాగా మారిపోతున్నారు. సెటిల్ కానటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది. వాలంటీర్లు మోసం చేశారు. కళాశాలల్లో పేదవారికి, వైద్య కళాశాలలో పేదవారికి మేము సీట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే అమ్ముకుంటున్నామని చెప్పారు. ఇవాళ మొత్తం ప్రైవేట్ కళాశాల మొత్తాన్ని తీసుకువెళ్లి ప్రైవేట్ రంగానికి, గవర్నమెంట్ కళాశాల అన్నింటినీ ప్రైవేట్ రంగానికి ఇచ్చేటటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితికి ఇవాళ మీరు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఇవాళ తీసుకొచ్చారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాన్ని మనం చేస్తున్నాం. అంతేకాదు ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఏం జరుగుతుంది ఇవాళ? దోపిడీ, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, బియ్యం దోపిడీ. అసలు జనసేనలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా దోపిడీ చేస్తుంటే హాయిగా చుక్కలు లెక్కడుతున్నావు నువ్వు. అదేమంటే నువ్వు వీరుణ్ణి, సూర్యుణ్ణి, అవినీతికి వ్యతిరేకం, ధర్మం కోసం పరిపాలన చేస్తాను, కోపం వస్తుంది నాకు, ఇవన్నీ మాట్లాడతాం. మీ వాళ్ళు దోచుకుంటుంటే మాత్రం నీకు ఏ రకమైన కోపం రాదు. మీ వాళ్ళు డైరెక్ట్ గా లెక్చర్లు కొడుతున్నారు, డాక్టర్ల మీద తిరగబడుతున్నారు. అసలు నీకు అతి ప్రియమైనటువంటి మంత్రి గారు ఉన్నాడు, ఆయన కలెక్షనే పనిగా బియ్యం, రైసు, విజిలెన్సు, దాడులు, సీజు, మళ్ళా ఓపెను, డబ్బులు. ఈ మధ్య సీజ్ ది షిప్ అని సముద్రంలోకి వెళ్ళావు, మళ్ళీ తిరిగి వచ్చావు. పర్థం లేని మాటలు మాట్లాడేటటువంటి పరిస్థితికి వల్ల మీరు దిగజారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు మీ సిద్ధాంతం ఏంటో, మీ పరిస్థితి ఏంటో మీకే తెలియని పరిస్థితుల్లో మీరున్నారనేది ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.